హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, ఈరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మనకు తెలిసిందే. అయితే పేద ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు మరియు పాపల మీద చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 6 నుంచి 7 మంది మీద ఈ దుండగులు అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ అఘాయిత్యాల గురించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ వారు కానీ మాట్లాడకపోవడం, దాని గురించి కనీస స్పందన లేకపోవడం మాత్రం బాధాకరం. అయితే అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మనం పదే చెప్తూనే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 32,000 మంది అమ్మాయిలు ఉమెన్ క్రాఫ్టింగ్ గురయ్యారు అని చెప్పారు. దాని జాడ కూడా కనిపెట్టకపోవడం అది బాధాకరం. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇప్పుడు జరుగుతున్న వాటి మీద ఎందుకు మరి స్పందించలేకపోతున్నారు? ఆ రోజుల్లో చెప్పింది భవన కార్మికులకు చేస్తానన్నారు. అమ్మాయిలు, ఆడపిల్లలు, నా అక్కా చెల్లెలు లాంటి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తే వాళ్ళ తాట తీస్తాం, తోలు తీస్తామంటూ ఊగుతూ మాట్లాడారు. వారాహి వాహనం ఎక్కి ఊగుతూ మాట్లాడారు. మరి ఈరోజు ఇంతలా అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మరి ఎందుకు స్పందించలేకపోతున్నారు? అలాగే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే స్పందన లేకపోవడం బాధాకరం. అలాగే తెలుగుదేశం పార్టీ వారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించకపోవడం, ఇలాంటివన్నీ తప్పు, మేము వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పకపోవడం బాధాకరం. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా, మన రాష్ట్రంలోనే ఉన్నారా, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళారా, విదేశాలకు వెళ్ళారా అని ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చాలా వరకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకని ఈ మాట అన్నానంటే, ఈ మాట అంటే చాలామందికి బాధగా అనిపించవచ్చు, కానీ నిజంగా కూడా అనాలి అనిపిస్తుంది. కొన్ని ఆయన చాలా హామీలు ఇచ్చారు. అట్లాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. భవన నిర్మాణ కార్మికులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అమ్మాయిలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీ అన్నగా ఉన్నాను, మీకు అండగా నేను ఉంటానని ఆ రోజు హామీ ఇచ్చారు ఎలక్షన్లకు ముందు. మరి ఎలక్షన్లు అయిపోయినాయి, ప్రజలు నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం మీరు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి లాంటి వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ అఘాయిత్యాల మీద మీరు వాటిని ఆపకపోగా కనీసం స్పందన కూడా లేకపోవడం, ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, మరి దాని గురించి ఏమైనా ఒక హామీ స్పందన లభిస్తుందని చెప్తే నథింగ్, ఎవ్వరూ స్పందించకపోవడం. మరి ఎందుకో ఇలా జరుగుతుంది? ఈ ప్రజాస్వామ్యం అంటే ఇదేనేమో, ఆంధ్రప్రదేశ్లో ఇలానే జరుగుతుందేమో. అప్పట్లో ఎలక్షన్లకు ముందు కుహనా మేధావులు ఓ అంటే పడిపోయేవాళ్ళు. ఈటీవీ వారు కానీ, TV5 కావచ్చు కానీ, అయితే ఇంకా రకరకాల ఆంధ్రజ్యోతి వారు కానీ, ఎల్లో మీడియా సంస్థలని ఎవరు కూడా వీటి గురించి కనీసం ఒక న్యూస్ కూడా రాయడం లేదు. మరి ఎందుకు ఇలా? అంతకుముందు 2019 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం వారు ఏ చిన్న తప్పు జరిగితే వారి మీద నోరు లేసుకొని పడిపోయేవారు అందరూ. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మాయమైపోయారు? ప్రజలు ఇలాగే పోవాలి అని అనుకుంటున్నారా? మరి ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం మాత్రం బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా మాట్లాడాలి, ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఆపాలి, వాటికి సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.